మిత్రులందరికీ చిన్న విన్నపం. మీరు ఏ వాహనమైనా నడపండి. కాకపోతే వాహనం నడిపేటప్పుడు ఎంతో అత్యవసరం అయితే తప్ప మిగతా సమయాల్లో నిదానంగా వెళ్ళటం అలవాటు చేసుకోండి. 30-40 స్పీడ్ మీద వెళ్ళడానికి ట్రై చేయండి. అంత తక్కువ స్పీడ్లో వెళ్ళటం వల్ల బండిని కంట్రోల్ చేసి ఆపగలిగే కెపాసిటీ మీలో ఉంటుంది. లేదు, ఎక్సలేటర్ ఉంది కదా అని చెప్పి గట్టిగా ఇచ్చేసి ఇష్టానుసారంగా స్పీడ్గా వెళ్ళిపోతే అనుకోని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. మీరు మీ లైఫ్లో ఎన్ని త్యాగాలు చేసి ఈ స్టేజ్కి వచ్చి ఉండొచ్చు. ఆ త్యాగాలన్నింటినీ గుర్తుపెట్టుకోండి. ఒక చిన్న బైక్ యాక్సిడెంట్ ద్వారా, మరే ఇతర వాహనం యాక్సిడెంట్ ద్వారా దయచేసి ఈ జీవితంలో పెట్టుకున్న ఆశలన్నీ అడియాసలు అయ్యేలాగా అరక్షణంలో వేగంగా వెళ్ళి దయచేసి ప్రాణాలని విడిచవద్దు. ఇది నా రిక్వెస్ట్. ఎందుకంటే ఒక్క శ్రీకాకుళం జిల్లా తీసుకుంటే చాలా విపరీతంగా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. మరణాలైతే రోజుకి 4-5 జరుగుతున్నాయి యావరేజ్గా. ఇది ఎంత బాధాకరమైన విషయం అంటే ఒక్క మన జిల్లాలోనే కాదు, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చాలా జరుగుతున్నాయి. నా తరపున నేను చెప్పొచ్చేది ఏంటంటే మ్యాక్సిమం ప్రతి బండి కూడా స్లోగా తీయడానికి ప్రయత్నించండి. ఎంతో అత్యవసరమైతే తప్ప కొద్దిగా స్పీడ్ మెయింటైన్ చేయండి, అంతే. మీరు స్లోగా మెయింటైన్ చేయడం వల్ల ఇప్పుడయ్యే యాక్సిడెంట్లు 80% తగ్గుతాయి ఖచ్చితంగా. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని మీ కుటుంబాలు ఉండొచ్చు, మిమ్మల్ని ఆధారంగా అయ్యి మిమ్మల్ని నమ్ముకొని కొన్ని జీవితాలు బతకొచ్చు. ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ వీడియో నచ్చితే 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.